సహోదరులు సోదరులు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. మీ భవిష్యత్తుకి ఆటంకంగా కొంతమంది వెంటున్నారు. నీవు బాగా చదువుతూ మంచి పొజిషన్లో ఉండాలని నీవు ప్రాకులాడుతున్నావు, కానీ నీ ఎదుగుదలను అడ్డుపరచటానికి కొన్ని శక్తులు పోరాడుతున్నాయి. నీవు గుర్తించి ప్రార్థనాపూర్వకంగా ఉండి నిన్ను వెంటాడుతున్నటువంటి ప్రతి దోషం, నిన్ను ఎదగనివ్వకుండా చేసే దోషం ఉందే, అది నీ నుండి నీ దగ్గరకు రాకుండా అది దూరమై వెళ్ళిపోయేటట్లు నీవు ప్రార్థన చింత కలిగి దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మంట నీలో ఉంటే ఇప్పుడే అగ్నిలో నుండి తీయబడిన కొరివిలాగా ఉండాలి. శత్రువు క్రియ నీ దగ్గరకు వస్తే అది నిన్ను ఏమి చేయలేకుండా పారిపోతుంది.